పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడు టైం మిట్ట మధ్యాహ్నం 1 గంట పైన సూర్యుడు దగదగదగలాడుతున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ బాబు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో అనేక మంది ఇక్కడికి విచ్చేశారంటే అభిమానం అనేది ఈ రకంగా ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఒక పార్లమెంటు సభ్యుడిగా గత 5 సంవత్సరాల నుంచి ఒక రైల్వే ఫ్లైఓవర్ని తీసుకురావడం అయితేనేవ్వండి, లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ అనేక స్కూల్స్ ని డెవలప్ చేయడం అయితేనేవ్వండి, ఇవన్నీ మీ అందరికీ తెలుసు. నేను ఈరోజు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ముందు మనకున్నటువంటి 2 సమస్యలు 3 సమస్యలు చెప్తాను. ప్రధానంగా మంచినీటి సమస్య ఇక్కడ తీవ్రంగా ఉంది. అదే రకంగా కౌలు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చూసి పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఇచ్చి కౌలు రైతులను ఆదుకున్నటువంటి మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మన రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా కూటమి అధికారంలోకి రాగానే మనం ఈ పెండింగ్ లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి కృష్ణా డెల్టాకి 2 పంటలకి నీళ్లు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ, మరి ఇంతమంది అశేష ప్రజానీకం ఇక్కడికి వచ్చారంటే మన గెలుపు ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. దయచేసి ఈవీఎం బూతుల్లోకి వెళ్ళగానే 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు నాది సీరియల్ నెంబర్ 6 అనగానే మీకు తెలుసు కదా, మన మెగాస్టార్ చిరంజీవి గారిది మంచి సాంగ్ ఉంటది, కొడితే కొట్టాలిరా 6 కొట్టాలని. నెంబర్ 6 గాజు గ్లాసు. అదే రకంగా రామ అన్నది నెంబర్ 4 సైకిల్ గుర్తు. రెండిటి మీద ఓటేసి మా ఇద్దరిని ఆశీర్వదించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి కళ్యాణ్ బాబు గారు మాట్లాడతారు.